అనమాట. ఇక్కడ ఈ వినాయకుడిని చూస్తున్నారుగా, ఈ వినాయకుడిని మొట్టమొదటిసారిగా ఈ వినాయకుడిని చెక్కిన తర్వాతనే ఈ ఆలయం కట్టడం మొదలుపెట్టారనమాట. సో అది ఆ వినాయక యొక్క ప్రత్యేకత. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది అసంపూర్తిగా కట్టబడినటువంటి ఇది కళ్యాణ మండపం అన్నమాట. ఈ విరూపన్న అసంపూర్తిగా ఈ కళ్యాణ మండపాన్ని కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ సమయానికి అచ్యుత దేవరాయలు మరణించడం జరిగింది. సో అప్పటితో ఆ ఫండ్స్ ఆగిపోయాయి. సో ఈ ఫండ్స్ లేకపోవడం వల్ల దీన్ని కట్టడం ఈ విరూపన్న ఆ తర్వాత చెప్పాను కదా, కళ్ళు తీసుకొని గోడకు కట్టాడని. ఆ గోడకు కొట్టిన ప్లేస్ ఇదే అనమాట. 2 చారల్లాగా కనిపిస్తున్నాయిగా, ఎర్ర కలర్లు, రెడ్ కలర్లు. సో ఇదే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లోని ఆ విరూపన్న కళ్ళు తీసుకొచ్చి ఆ గోడకి కట్టాడనమాట. అవి ఇంతవరకు కూడా ఆ చారాలు అలాగే ఉన్నాయి. చాలామంది ఒక బ్రిటిష్ వ్యక్తి కూడా ట్రై చేశాడు, అది నిజమైన రక్తమా కాదా అని చెప్పేసి